ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత గీత మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ జున్ను ఆవు ఎక్కి ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ సీత గీత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. గీత, ఎండలు ఒక్కసారిగా బాగా పెరిగిపోయాయి కదా. అవును సీతాక్క, వామ్మో, ఈ ఎండలు చూస్తుంటే చాలా భయంగా ఉంది సీతాక్క. పద పద ఆవు, వెళ్ళు వెళ్ళు, స్పీడ్గా వెళ్ళు. అయ్యో జున్ను, పడిపోతావు నాన్న, జాగ్రత్తగా ఆడుకో. అయ్యో జున్ను, నీకెన్నిసార్లు చెప్పాలి, కిందికి దిగు, ఆవు కింద పడేస్తుంది, దిగి ఆడుకో నువ్వు. మమ్మీ, నేను ఆవుతోనే ఆడుకుంటా. నేను ఆవు ఎక్కి అలా తిరిగేసి వస్తా. చలో చలో ఆవు, చలో చలో. అలా జున్ను అంటూ ఉంటాడు. అరేరే, ఈ జున్ను నా మాట అస్సలు వినడు కదా. అంతలో అటువైపుగా చిన్ని, మున్ని, చింటూ, చింకి, సోనం అందరూ వస్తూ ఉంటారు. త్వరగా పదండి, త్వరగా. మనం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి జున్నుతో ఆడుకుందాం. ఇంకా రోజు ఆటలే ఆటలు. అవును, కరెక్ట్ గా చెప్పావు. మనం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుందాం. సమ్మర్ హాలిడేస్ కదా, ఇక నుంచి రోజు ఆటలే. చింటూ, నిన్ను పంపిస్తారేమో ఆడుకుంటామంటే, కానీ మమ్మల్ని మా ఇంట్లో అసలు బయటికి పంపించరు. ఈ ఎండలో ఆడుకుంటామంటే తిడతారు కూడా. అయ్యో పిచ్చి చింకి, నన్నేమైనా ఆడుకోమంటారా ఏంటి? నన్ను కూడా తిడతారు. నేనే ఎలాగోలాగా తప్పించుకొని వస్తున్నాను మీతో ఆడుకుందామని. నువ్వు మాలాగేనా చింటూ? అలా పిల్లలందరూ మాట్లాడుకుంటూ గీత వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ సీత గీత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం చూస్తారు. హే, మా మమ్మీ ఇక్కడే ఉన్నారు. ఎంచక్క మా మమ్మీకి చెప్పి మనం ఇక్కడే ఆడుకోవచ్చు. అవును చిన్ని, నువ్వుంటే నేను కూడా నీతో పాటుగానే ఆడుకుంటాను. అప్పుడు మా మమ్మీ కూడా ఏమనరు నన్ను. భలే భలే. అలా పిల్లలందరూ సీత గీత వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మమ్మీ, గీత ఆంటీ, మీరు మాట్లాడుకుంటున్నారా? మేము ఇక్కడ ఆడుకోవడానికని వచ్చాం. నేను ఆడుకుంటా, చిన్ని అక్క వాళ్ళతో నేను ఆడుకుంటా. సరే జున్ను. అలాగే పిల్లలు, చిన్ని, మున్ని, ఇంతకీ ఏం గేమ్ ఆడుకుంటారు మీరు? సమ్మర్ కదా, ఏదైనా కొత్తగా గేమ్ ప్లాన్ చేద్దాం. సరే అయితే పిల్లలు, నేను ఒక గేమ్ చెప్తాను. రాజా అంకుల్ 3 వాటర్ మెలన్స్ తీసుకొని వచ్చారు. వాటితో గేమ్ ఆడుకుందాం. అవునా, ఓకే ఆంటీ, మీరు చెప్పినట్టుగానే వాటర్ మెలన్ గేమ్ ఆడుకుందాం. నాకు వాటర్ మెలన్ కావాలి, నాకు వాటర్ మెలన్ కావాలి. వాటర్ మెలన్ తింటా. నేను వాటర్ మెలన్ జ్యూస్ కూడా తాగుతాను. సరే సరే జున్ను, అల్లరి చేయకు. నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తాను, సరేనా జున్ను? ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. భలే భలే, నేను వాటర్ మిలన్ జ్యూస్ తాగుతాను, ఎంజాయ్ చేస్తాను. సీతాక్క, మనం ఈ వాటర్ మిలన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. గీత, ఈ వాటర్ మిలన్స్ కట్ చేయాలి కదా. అవును సీతాక్క, ఒక్క నిమిషం ఉండండి, నేను కట్ చేయడానికి నైఫ్ తీసుకొని వస్తాను. మమ్మీ, నేను వాటర్ మిలన్ని కట్ చేస్తాను, నైఫ్తో కట్ చేస్తాను. నీకు కట్ చేయడం కుదరదు జున్ను, నైఫ్ కట్ అవుతుంది నాన్న. మమ్మీ నేను కట్ చేస్తాం కదా, నువ్వు చూస్తూ ఉండు. కట్ చేయగానే నువ్వే తిందు గాని, సరేనా? అలాగే, సరే సరే సీత ఆంటీ. అరే, మా జున్ను గుడ్ బాయ్ అయిపోయాడే. ఇదిగోండి సీతాక్క నైఫ్, మీరు కట్ చేయండి వాటర్ మిలన్స్ ని. సరే గీత. అలా సీత వాటర్ మిలన్స్ ని కట్ చేస్తుంది.
సీత గీత ఇద్దరు కలిసి లోపల ఉన్న గుజ్జంతా పీసెస్గా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీస్తారు. వాటర్ మిలన్స్కి హోల్ చేసి వాటర్ ట్యాప్ను పెట్టి జ్యూస్ని తీస్తారు. అక్కడ ఉన్న పిల్లలందరూ వాళ్లకు నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఆరెంజ్ ఫ్లేవర్ కావాలి గీతా ఆంటీ. నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలి గీతా ఆంటీ. నాకు మ్యాంగో ఫ్లేవర్ కావాలి. ఓ గీతా ఆంటీ, నాకు కూడా మ్యాంగో ఫ్లేవరే కావాలి. అలా చింకీ సోనం కూడా వాళ్ళకి నచ్చిన జ్యూస్ ఫ్లేవర్లను సెలెక్ట్ చేసుకుంటారు. సీతాక్క, పిల్లలందరికీ వాళ్ళకు నచ్చిన ఫ్లేవర్స్ జ్యూస్ ఇస్తే ఈ సమ్మర్ను ఎంజాయ్ చేస్తారు కదా. అవును గీత, చాలా మంచి ఐడియా చెప్పావు నువ్వు. చాలా బాగుంది. ఇంకెందుకు లేట్, మరి మనం కూడా జ్యూస్ తాగి సమ్మర్ని ఎంజాయ్ చేద్దాం. సరే సీతాక్క. అలా పిల్లలందరూ కలిసి జ్యూస్ను గ్లాసెస్లోకి నింపుకుని ఆ జ్యూస్ని తాగుతూ ఉంటారు. వావ్, చాలా బాగుంది. ఓ సూపర్, చాలా బాగుంది. గీతా ఆంటీ, సీతా ఆంటీ, థ్యాంక్ యూ. చాలా బాగుంది జ్యూస్, నిజంగా బాగుంది. అలా పిల్లలందరూ సీతకు గీతకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.